తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ టీ ఫైబర్ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ సంస్థలకు, ఇళ్లకు, వ్యాపార సంస్థలకు మొబైల్ టవర్స్ కి ఫైబర్ సేవలను అందిస్తోంది. ఇంటింటికి టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలతో పాటుగా విద్య, ఆరోగ్యం లాంటి వివిధ రంగాల సేవలు అందుకునే వెసులుబాటుని కల్పిస్తూ ప్రజలందరినీ కూడా సాధికారం చేయబోతోంది. కేబుల్ ఆపరేటర్లను వ్యాపారపరంగా కలుపుకుంటూ వారిని బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువయ్యే దిశలో ప్రణాళికలను చేపడుతోంది. మంత్రి శ్రీధర్ బాబు ఈ సంస్థ చైర్మన్ గా లాంఛనంగా బాధ్యతలు స్వీకరించి సంస్థ చేయబోయేటువంటి పనులను వివరించారు. డిజిటల్ ప్రయాణంలో తెలంగాణ ప్రభుత్వం మరో మైలురాయి దాటింది. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ టీ ఫైబర్ సరికొత్త సేవలకు సిద్ధమైంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంఛనంగా ఈ సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. టీ ఫైబర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించి ప్రాజెక్టు డిజిటల్ నిర్మాణాన్ని, ప్రభుత్వ పాలన మీద దాని ప్రభావాన్ని, కనెక్టివిటీని, పౌర సాధికారతను చాలా దగ్గరగా గమనించారు. ఇప్పటికే దాదాపు 8,000 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేసిన టీ ఫైబర్ ఈ సంవత్సరం 30,000 ప్రభుత్వ సంస్థలను, 2027 నాటికి 60,000 ప్రభుత్వ సంస్థలను అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. టీ ఫైబర్ కొత్త గోల్ను ఆవిష్కరించడంతో పాటు స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఆన్లైన్లో ఎంపానల్ చేసుకోవడానికి నోటిఫికేషన్ను మంత్రి విడుదల చేశారు. తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంత లోకల్ కేబుల్ ఆపరేటర్లను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించిందన్నారు. ప్రతి ఇంటికి ఏ మూల చూసినా టీ ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వాలి, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వాలి. ఇచ్చి అందరికీ కూడా ఈరోజు ఇంటర్నెట్ ఫెసిలిటీతో పాటు, టెలిఫోన్ కనెక్టివిటీతో పాటు మరియు కంప్యూటర్ ఫెసిలిటీని కూడా, స్మార్ట్ టెలివిజన్ ఇచ్చే కార్యాచరణ జరగబోతా ఉన్న సందర్భం మేము తప్పకుండా చెప్పాలా. ఈరోజు స్థానికంగా ఉన్న ఎల్సీఓలు కానీ వారితోని కూడా సంప్రదించి వారి సహకారంతో, వారి కోఆర్డినేషన్తో, ఎందుకంటే దాదాపు 5,000 నుంచి 6,000 మంది ఉంటారా, 5,000 to 6,000 మంది ఎల్సీఓస్ను కూడా నేరుగా టీ ఫైబర్కు సంబంధించి ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో పెట్టాలని ఒక సందర్భంలో అనుకున్నప్పటికీ ఈ 5,000-6,000 మంది మన సోదరులు, ఈ తెలంగాణ సంబంధించిన నిరుద్యోగులు ఎవరైతే ఎల్సీఓలు పెట్టుకొని నడిపిస్తూ ఉన్న సందర్భంలో వారి అభ్యర్థన మేరకు వారిని కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేసినాం. అంటే మేము ఈరోజు టీ ఫైబరు, టీ నెక్స్ట్కి సంబంధించిన సర్వీసెస్ నేరుగా ఇచ్చే క్రమం మాలో ఉన్నప్పటికీ, ఈ వ్యవస్థలో శక్తి ఉన్నప్పటికీ అనేక సంవత్సరాలుగా ఎల్సీఓగా ముందుకు నడిపిస్తున్న వారందరూ కూడా వారికి జీవనోపాధి ఒకటి, రెండవది ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్న సర్వీసెస్ అందిస్తూ ఉన్న వైనం ఒకటి, మూడవది వారందరికీ కూడా ఉద్యోగ అవసరం పట్ల వారు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ఏ విధమైన డిస్రప్షన్ ఉండొద్దు, ఇబ్బంది ఉండకూడదు, వారిని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలనే ఒక ఆలోచన ఈరోజు మనం ప్రత్యేకంగా తీసుకున్నాం. టీ ఫైబర్ సంస్థ అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల మామూలు టీవీ కూడా స్మార్ట్ టీవీగా మార్చుకోగలిగే అవకాశాన్ని అక్కడి సాంకేతిక నిపుణులు వివరించి చెప్పారు. ఆండ్రాయిడ్ బాక్సెస్ ప్లేస్ చేసాం అన్ని ఇళ్ళకి. సో నార్మల్ టీవీని మనం స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేస్తాం ఇక్కడ. సో స్మార్ట్ టీవీలా కన్వర్ట్ అయినప్పుడు దాంట్లో యూట్యూబ్ వస్తుంది, అలానే మై కంప్యూటర్ ఫీచర్ కూడా ఉంది. సో బాక్స్ కి కీబోర్డ్ అనేది మనం కనెక్ట్ చేసుకొని కంప్యూటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు టీవీ. సో ఈ ఫీచర్ ఉంది. అట్లానే దీంట్లో ఈ కంప్లీట్ ప్లాట్ఫామ్ లో బిఓడి సర్వీస్ ఉంది, లైవ్ టీవీ ఉంది, యూట్యూబ్ ఉంది, దెన్ హాట్లైన్ సర్వీసెస్ ఉన్నాయి, యాప్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి, మై కంప్యూటర్ ఫీచర్స్ ఉన్నాయి, అలానే G2C సర్వీసెస్ ఉన్నాయి. మన మీ సేవ, సన్న బియ్యం, అండ్ ఆల్సో ఇంద్రమ్మ భరోసా, మొత్తం అన్ని స్కీమ్ సంబంధించిన అన్ని పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నాయి. దాంతో పాటు ఎడ్యుకేషన్ ఉంది.